ముఖ్యంగా ఈ వీడియో మహిళలకు జన్మనిచ్చిన ప్రతి ఒక్క మహిళకు ఆడవారికి నేను ఫస్ట్ ఒక పెద్ద నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఆడజన్మ అంటే మామూలు విషయం కాదు, ఆడపుట్టుక అంటే మామూలు విషయం కాదు. మనం ఆడజన్మ ఎత్తినామంటే ఇంటికే కొందరు పరిమితం అవుతారు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎట్లా మారింది తెలుసా? అసలు ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నేనైతే నా వీడియోస్ చూడండి ఒకసారి. నేను ఆడపిల్లలకు చెప్పేది ఒక్కటే, కష్టపడి మనం ఇండిపెండెంట్గా, అది ఏ కష్టమైనా సరే, చిన్న బిజినెస్ అయినా సరే, మనం గుర్తింపు తెచ్చుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. చాలామంది రియాక్ట్ అవుతారు, చాలా థ్యాంక్స్ అండి. మనము ఒకరి మీద ఆధారపడొద్దు, అస్సలు ఆధారపడద్దు. వాళ్ళు ఎంత మంచోళ్ళు కానీ వాళ్ళు మనల్ని పువ్వులో పెట్టుకొని చూసినా కూడా మనం ఒకరి మీద అస్సలు ఆధారపడద్దు. అసలు ఇంట్లో చేసుకునేవి ఎన్నో ఉన్నాయి. ఒక సిస్టమ్ వర్కే కాదు, ఎన్నో బిజినెస్లు ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి. ఆన్లైన్లో కొన్ని మిషన్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు మా కాలనీలోనే ఒక ఆమె అనిత ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది, నేను చూపిస్తాను, లాంగ్ వీడియో చేస్తా. ఇంటి నుంచి మా కాలనీలో ఒక 3-4 వెళ్తారు వర్క్కి. సో వాళ్ళు ఇన్ని రోజులు ఇంటికాడ ఉత్తిగానే ఉండేది, ఇప్పుడు పోయి వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేస్తా అంటే కనుక్కొని ఇంకో ఇద్దరు మా ఇంటి ముందు ఆమె, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేను ఒక వీడియో చేస్తాను. మా ఇంటి పక్కన వీళ్ళిద్దరు మిషన్లు తీసుకొని వర్క్ చేస్తారు. సో ఆడలు చాలా చాలా గ్రేట్. మీకు ఫ్రూట్ మిక్స్ అని, రాగి జావా అని, ప్రోటీన్ బౌల్ అని, చాలా 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 అన్నీ ఏది ఉంటే అది బిజినెస్. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అవసరమే లేదు, ఒక 2-3 అవర్స్ మార్నింగ్. ఫ్రూట్స్ మార్నింగ్ ఎక్కువ తింటారు కదా, ఎక్కువ డైట్ చేసే వాళ్ళే కానీ, లేకపోతే ఎవరైనా మనం ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిదన్న ఉద్దేశం ఉంటుంది. సో చాలా మంది ముందుకు వస్తారు, నిజంగా గ్రేట్ అసలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మొత్తం కష్టపడే మహిళలందరికీ నిజంగా సూపర్. ఇదేంటిదంటే ఒక అవగాహన, ఒక ఇండిపెండెంట్గా బ్రతకాలన్న ఆలోచన గ్రేట్ అసలు. భర్తకు సపోర్ట్ అవ్వడమే కానీ, ఫైనాన్షియల్గా పిల్లలకు మనం సపోర్ట్ అవ్వడమే కానీ, మనం అంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాం, మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెళ్లి కానీ ఆడపిల్లలైనా, పెళ్లి అయిన వాళ్ళైనా కూడా మనం ఏదో ఒకటి చేసుకోవాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి వీడియోలో ఇదే ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. అనుభవంతో చెప్తాను. అంటే నేను జాబ్ చేసిన వనస్థలిపురం, పంజాగుట్ట, గచ్చిబౌలి 3 ఆఫీస్లో నేను 5 years జాబ్ చేసిన. సో ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్కి అక్కడికి రావడం ఇష్టం ఉండదు, హైదరాబాద్కి, ఎందుకంటే వీళ్ళకి ఓన్గా సెంట్రింగ్ అవన్నీ ఉన్నాయి. సో నేను పిల్లలు ఉన్నారు ప్రజెంట్, నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. త్వరలో ఆ వీడియో కూడా చెప్తాను మీకు. మీరందరూ అవన్నీ ఫ్రూట్ మిక్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నేను చాలా ఇన్స్పైర్ అవుతాను, అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇట్లా వీడియోలు పెట్టడం అవసరం అని కొందరు కూడా అంటారట, పెట్టాలి, మనం ఏం చేస్తున్నాం, ఇంకొకరికి మనం ఇన్స్పైర్ కావాలి. సో చాలా మంచి పని చేస్తాను, మీ అందరికీ చాలా గ్రేట్ అసలు.